సెల్వ వాళ్ళ గుడిసె బయటకు వచ్చి ఇలా అనుకుంటూ ఉంటాడు. రే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే నేను నిన్ను వదలనురా. ఇదే ఎక్కడికో తీసుకువెళ్ళిపోయి ఉంటుంది. నేను మిమ్మల్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదు. నిన్ను పట్టుకుంటే నాకు చాలా డబ్బులు వస్తాయి. అదే నిన్ను వదిలేశానంటే నా పరువు పోతుంది. నేను ఇన్నాళ్ళు ఎన్నో మర్డర్లు చేశాను. నిన్ను మర్డర్ చేస్తానని మాట ఇచ్చి కూడా నేను చేయలేకపోయాను. నిన్ను ఎలాగైనా సరే మర్డర్ చేసేస్తానురా. నిన్ను ప్రాణాలతో ఉంచను నేను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సిగరెట్ తీసి వెలిగించి ఇలా అంటూ ఉంటాడు. నిన్ను వదలను, నా కూతుర్ని వదలను. ఎన్నాళ్ళు మా ఇంట్లోనే మా గుడిసెలోనే ఉంచి నిన్ను నాకు కనిపించకుండా చేస్తుందా? దాన్ని కూడా వదలను నేను. నాకు అడ్డొచ్చిన వాళ్ళెవ్వరిని వదలను. నిన్ను ఎలాగైనా సరే ఆ దేవుడి దగ్గరికి పంపిస్తానురా అని చెప్పి సెల్వ అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే నేను వెతికి పట్టుకుంటాను, మిమ్మల్ని చంపే తీరుతానని చెప్పి సెల్వ శపథం చేస్తాడు. ఈ సెల్వ అంటే ఏంటో మీకు చూపిస్తానురా అని చెప్పి సెల్వ అంటూ తనైతే అక్కడి నుండి బాబీ వాళ్ళని వెతకడానికి వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.